సరేనా? ఫస్ట్ చూద్దాం డెఫినేషన్స్. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ డెఫినేషన్స్ ఇంపార్టెంట్. అసలు అన్ని కాదు, ఒకటి అగ్రీవ్డ్ పర్సన్ 2A ఎన్నో సార్లు అడిగారు, ఎన్నో సార్లు అసలు మెయిన్స్లో. ఓకే, అగ్రీవ్డ్ పర్సన్ వచ్చేసి మీన్స్ ఎనీ ఉమెన్, అండర్లైన్ చేయండి. విక్టిమ్ ఇక్కడ విమెన్ ఉండాలి. అండ్ దట్ పర్సన్ హ్యాస్ బీన్ ఇన్ అ డొమెస్టిక్ రిలేషన్షిప్ విత్ ది రెస్పాండెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అక్యూజ్డ్ విక్టిమ్ అనే పదాలు వాడతలేరు. గుర్తుపెట్టుకోండి, డీవీసీలో మనము ఎంతసేపు అగ్రీవ్డ్ అంటున్నాము, రెస్పాండెంట్ అంటున్నాము. ఇది వీళ్ళు ఇచ్చేది కూడా అప్లికేషన్ అంటున్నాం, కంప్లైంట్ అంటలేవు, అప్లికేషన్ అంటున్నాం. సో ఇక్కడ మనకు విక్టిమ్, అక్యూజ్డ్ అనే పదాలు రావు, అగ్రీవ్డ్ పర్సన్, రెస్పాండెంట్ అనే పదాలు వాడుతున్నాం. అది ఫస్ట్. సో అగ్రీవ్డ్ అంటే అ ఉమెన్ హూ హీజ్ at any point of time has under the domestic relationship with the respondent అని అంటుంది. Respondent and who alleges to have been subjected to any act of domestic violence by respondent. అది. సో వాట్ ఈస్ డొమెస్టిక్ రిలేషన్షిప్ అంటే 2Fలో ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్, మెయిన్స్కి చాలాసార్లు డిఫైన్ డొమెస్టిక్ రిలేషన్షిప్ అని ఇస్తారు. సో డొమెస్టిక్ రిలేషన్షిప్ ఏమంటున్నారు అంటే మీన్స్ అ రిలేషన్షిప్ బిట్వీన్, మళ్ళీ ఇవి చెప్పలే అనుకోకండి, ఆడ రిలేషన్షిప్ ఉంది కాబట్టి డైరెక్ట్ రిలేషన్షిప్కి వచ్చినాయి, ఇవి కూడా చెప్తా ఇప్పుడు. డొమెస్టిక్ రిలేషన్షిప్ మీన్స్ అ రిలేషన్షిప్ బిట్వీన్ టూ పర్సన్ who live or have at any point of time lived together in a shared household when they are related by consanguinity, marriage, relationship in nature of marriage, adoption, family members living together as a joint family. ఇవన్నీ కూడా డొమెస్టిక్ రిలేషన్షిప్ అనే డెఫినేషన్ కిందకే వస్తాయి. సో ఇఫ్ దే ఆర్ రిలేటెడ్ బై, ఒక డొమెస్టిక్ రిలేషన్షిప్ ఏంటంటే కామన్ షేర్డ్ హౌస్ హోల్డ్లో కలిసి ఉన్నారు. ఇంట్లో కొడితేనే డీవీసీ అని అంటలేరు, ఇక్కడ కలిసి ఉన్నారు అని. ఇప్పుడు బయటికి తీసుకొని పార్క్లో కొడితే ఆ డొమెస్టిక్ వైలెన్స్ పడుతుంటే పడుతుంది, వాళ్ళకి మధ్యలో డొమెస్టిక్ రిలేషన్షిప్ ఉంటే అది పడుతుంది. ఇంట్లో కొడితేనే డీవీసీ, బయట కొడితే డీవీసీ కాదు అంటే బయటనే కొడతారు. అర్థమైందా? మన అట్లా ఉంటుంది. సో అట్లా చెప్తలేడు, ఇంట్లో కొడితేనే డీవీసీ అప్లికబుల్ అవుతుంది అని అంటలేడు అక్కడ. సో ఇక్కడ ఏమంటున్నారు, కామన్ షేర్డ్ హౌస్ హోల్డ్లో కలిసి ఉన్న వాళ్ళు అయితే, కామన్ అంటే ఒక దగ్గర కలిసి ఉన్న వాళ్ళు అయితే, అండ్ వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్ ఏంటిది, త్రూ కన్సాగ్వినిటీ. కన్సాగ్వినిటీ అంటే వంశం అనమాట, సేమ్ యాన్సిస్టర్ నుండి డిసెండ్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ అన్న అయి ఉండొచ్చు. మ్యారేజ్ అంటే వెన్ దే ఆర్ రిలేటెడ్ బై వే ఆఫ్ మ్యారేజ్, అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఉండొచ్చు, ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా అయి ఉండొచ్చు, సిస్టర్ అండ్ బ్రదర్ ఇన్ లాస్ అయి ఉండొచ్చు రిలేషన్షిప్.